గడిచిన కాలం చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది. ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం జరుగుతున్న కాలం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనుభవిస్తాం కాబట్టి. అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవం కూడా ముగుస్తుంది. అర్థం చేసుకొని పక్కకు జరగాలి తప్ప ఆ బంధం కోసం ఆరాటపడకూడదు. నచ్చిన వాళ్ళు తక్కువ, నటించే వాళ్ళు ఎక్కువ, శత్రువులు తక్కువ, ద్రోహులు ఎక్కువ, ఆదుకున్న వాళ్ళు తక్కువ, వాడుకున్న వాళ్ళు ఎక్కువ. నా జీవితంలో చెడ్డవాడు కౌగలించుకోగానే మంచివాడు కాదు, అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు. మంచి అనేది మంచి మనసులో నుండి వస్తుంది తప్ప మంచి నటనతో కాదు. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకో, తప్పులేదు. తప్పుగా అర్థం చేసుకుని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు ఓ కారణం ఉంటుంది. అది నిన్ను బలంగా తీర్చిదిద్దడానికే జరుగుతుంది. కష్టం వచ్చినప్పుడల్లా భయపడకూడదు. ఆ కష్టం నీకు కొత్త దారిని చూపించవచ్చు. నువ్వు నమ్మకంతో ముందుకెళ్ళినప్పుడు దైవం నీ పక్కనే ఉంటుంది. బాధైనా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం మనిషిగా గెలుస్తాం. పని చెయ్యలేనప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని. తగ్గడం అనేది తక్కువేమీ కాదు, అది ఎంతో బుద్ధిగల వారు చేసే పని. ప్రశాంతత అనేది నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని మనసును ముక్కలు చేసుకోవడంలో ఉండదు. నీ విలువ తెలియని వాళ్ళను నిశ్శబ్దంగా వదిలేయడంలో ఉంటుంది. అర్థం చేసుకోలేని చోట మన మాటలు వృధా, ప్రేమ లేని చోట మన కన్నీళ్ళు వృధా. కొన్ని బంధాలు బ్రతికుండగానే చచ్చిపోతాయి. వాటిని మనం వదిలేసిన రోజే మన మనసు మళ్ళీ శ్వాస తీసుకోవడం మొదలు పెడుతుంది. మిత్రమా, కష్టాలను చూసి కుంగిపోయే వారిని ఎప్పుడూ ఓటమి పలకరిస్తుంది. గెలవాలంటే వాటిని అనుభవాలుగా మార్చుకోగలగాలి.